2006-7 ఆ టైంలో నేను ఒక స్కూల్లో ఈవినింగ్ పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి ఆ స్కూల్ వాళ్ళే నన్ను పిలిస్తే వెళ్ళానండి కొంతకాలం. అప్పుడు స్టార్టింగ్‌లో నాకు ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టాండర్డ్ పిల్లలు చిన్న పిల్లల్ని ఇచ్చారనమాట. ఎందుకంటే నేను టీచర్‌ని కాకపోయినా చదువుకున్నాను కాబట్టి ట్యూషన్‌కి పిలిచేవాళ్ళు. జస్ట్ వాళ్ళు స్కూల్లో ఏదైతే హోంవర్క్ ఇస్తారో అది పిల్లలతో చదివించడం, తిరిగి అప్పచెప్పించుకోవడం, పంపించేయడం. అది నా డ్యూటీ అనమాట. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్‌గా ఉండేవి. పక్క క్లాసులన్నీ కూర్చోబెట్టి చదివించడం అనమాట. అట్లా ఉండగా ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఉంటే, తెలుగు మీడియంలో ఒక పిల్లాడు వాడిని బాగా గమనించి, వాళ్ళలాగా ఇంగ్లీష్ మాట్లాడాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చి రానట్టుగానే మాట్లాడుతూ ఉండేవాడనమాట. వాడు ఎంత అల్లరంటే కోతులే తక్కువ అల్లరి చేస్తాయండి. వాడు కోతులకు మించి అల్లరి చేసేవాడు. చదువుకేమో వెనక బెంచ్‌లో, అల్లరికి మాత్రం ముందు బెంచ్‌లో ఉండేవాడనమాట వాడు. ఇలాగే ఒకసారి ట్యూషన్ జరుగుతూ రోజు వెళ్తూ ఉండగా ఒక 10 days వాడు బ్రేక్ తీసుకున్నాడు. ట్యూషన్స్‌కి రాలేదు. పిల్లల్ని అడిగితే స్కూల్‌కి కూడా రావట్లేదు మిస్ అన్నారు. సరే 10 రోజుల తర్వాత వాడు ట్యూషన్‌కి వస్తే, ఏరా గోపి ఎందుకు రాలేదురా ఇన్ని రోజులు అంటే, మా డాడీ మమ్మీ చనిపోయారు మిస్ అన్నాడు. ఒక్కసారిగా నా మనసు ఎంత నలిగిపోయిందంటే, ఎంత బాధపడ్డానంటే పిండినట్టు అయిపోయిందండి మనసు. ఇంత చిన్న వయసులో వీళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు చనిపోయారా అనేసి చాలా బాధ అనిపించి, అప్పటి నుంచి వాడిని ఎంత అల్లరి చేసినా తిట్టకుండా నార్మల్గా ఉండి మంచిగా చెప్పడం మొదలుపెట్టి, వెళ్ళేటప్పుడు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు వాడి కోసం ఏదో ఒకటి కొనుక్కెళ్ళి తినరా అని ఇస్తూ ఉండేదాన్ని అనమాట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రోజు పిల్లల్ని రిసీవ్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు కదండి. అలాగే వాడిని రిసీవ్ చేసుకోవడానికి ఒకరోజు ఇద్దరు వచ్చారు, నేను చూశాను అనమాట. ఆ నెక్స్ట్ డే వచ్చిన తర్వాత, ఏరా గోపి నిన్ను రిసీవ్ చేసుకోవడానికి నీకోసం నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారా అని అడిగితే, మా డాడీ మా మమ్మీ వచ్చారు మిస్ అన్నాడు. అదేంట్రా మీ మమ్మీ డాడీ ఇద్దరు చనిపోయారని చెప్పావు కదరా అంటే, వాడికి అర్థం కాలేదండి. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు కదా, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ చనిపోయిందంట. అరే ఎదవా తెలుగులో ఏడువు సరిగ్గా చెప్పు ఎవరు చనిపోయారా అంటే, మా నాన్న వాళ్ళ అమ్మ చనిపోయింది, మా నాన్నమ్మ చనిపోయింది మిస్, అదే నేను ఇంగ్లీష్లో చెప్పాను మా డాడీ మమ్మీ చనిపోయింది అని అన్నాడండి. నాకు అసలు నవ్వాలో ఏడవాలో, వాడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఎట్లా ట్రై చేశాడని నేను వాడిని మెచ్చుకోవాలో అర్థం కాక నోరు మూసుకుని అసలు నవ్వుకుంటూనే ఉన్నానండి చాలా రోజులు వాడిని చూస్తూ. చిన్నపిల్లలు ఎట్లా ఉంటారంటే, వాడు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉన్నాడో, ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతున్నాడో, ఏ జాబ్ చేస్తున్నాడో నాకైతే తెలియదు. కానీ ఒక ట్యూషన్ చెప్పిన టీచర్గా వాడితో నాకున్న ఎక్స్పీరియన్స్ అనమాట. వాడు ఎట్లయినా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుని ట్రై చేశాడు. అది నేను వాడికి చెప్పడం రాలేదు, నాకు అర్థం చేసుకోవడం కూడా రాలేదు. పిల్లలు అట్లా ఉంటారండి. పిల్లలు మామూలుగా ఉండరండి. పిల్లలతో ఉంటే అసలు టైమే తెలియదు.